ఘనమైన పూజల నీ పిల్లనే భక్తులకు తల్లి అందుకో నీ గుళ్ళ పూజలాట తల్లి ఎల్లమ్మ నీ గుడి చుట్టూ భక్తులాట తల్లి అమ్మ డంగురు డంగురు డంగురుమా రావు 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 కేతమ్మను అందుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరు, నువ్వు మాత్రం అందుకుంటున్నావు. రౌడేడి నమ్మ రౌడేడి రౌడేడి నీ కొడుకు పరిష రౌడేడి రౌడేడి దుబ్బురు దుబ్బురెట్టి కాలు దువ్వరాదు ముడువరాదు దువ్వనిస్త దువ్వునవమ్మో ఓకే తమ్మ దువ్వనిస్త దువ్వునవమ్మో ఓకే తమ్మ దువ్వనిచ్చ దువ్వుకుంటారు ఒకేశమ్మ దువ్వుకుంటారు ఒకేశమ్మ మామిడాల ఎల్లు మామయ్య గల్ల ఎల్లు ఎల్లమ్మ ఎల్లు మారేనుక ఎల్లు మామిడాల ఎల్లు మామయ్య గల్ల ఎల్లు ఎల్లమ్మ ఎల్లు మారేనుక ఎల్లు ఎల్లమ్మ ఎల్లు రేనుక ఎల్లు ఎల్లమ్మ ఎల్లు రేనుక ఎల్లు మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ మావీరం మావీరం మావీరాలెల్లమ్మ మావీరం కొండల్లో మావీరాలెల్లమ్మ సెలుక సెన్నూరు కడప కట్టెరసాల వెలిసింది మైసా మావుల పట్నంలో ఊగే 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 అనరే ఎల్లమ్మను అరే ఊగే అనరే మా తల్లిని ఇప్పుడు నువ్వు పాట పాడను మంచిగా, అసలు జబర్దస్త్ మోహన్ లాగా వాడిను పాట. ఫస్ట్ ఎందుకు అట్లా వాడిను? పచ్చ చీరాలు పచ్చ చీరాలో ఇదిగా మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది మాయ పోషమ్మ తెల్ల తెల్ల చీరాలు తెల్ల చీరాలో ఇది మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది మాయ పోషమ్మ. సో ఇప్పుడు కేతమ్మ బోనం ఎత్తుకుంటది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందు మంచి గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. హైదరాబాద్ అనగానే ఆషాఢ మాసం అనగానే బోనాలు కదా. సో బోనాల సందర్భంగా మంచి సింగర్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, సో మన ముందు కూర్చున్నారు భిక్షమమ్మ, కేతమ్మ, భూతం రమేష్, ఉషక్క. సో అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఎట్లున్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చి గంట సేపు అవుతుంది కదా, ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది, ఒక పండుగలకు కనిపిస్తుంది, మంచి పండగలాగా అనిపిస్తుందా? నాకు కూడా ఇలా కొత్తగా మనము హాల్లో వేస్తున్నాం, ఈ రోజు స్టూడియోలో చేయకుండా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. మంచి బోనాల సాంగ్, మంచి ఊపున్న సాంగ్ దాంతో మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో బోనాల పాటనా లేకుంటే దేవత పాటనా? బోనాల పాట. చలో వేసుకోండి. నా పేరే ఎల్లమ్మ నాది మా వీరాలమ్మ నా పేరే ఎల్లమ్మ నాది మా వీరాలమ్మ నా పేరే ఎల్లమ్మ నాది జోగురాలమ్మ నా పేరే ఎల్లమ్మ నాది జోగురాలమ్మ ఏయ్ హాడి గంపల్ల నీవు ఆడిన దానమ్మ ఆడి గంపల్ల నీవు ఆడిన దానమ్మ ఏయ్ అందరి ముంగట నీవు అమ్మ వారినే అందరి ముంగట
సూపర్ గా వాడిరు అసలు. ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్కరు పాడాలి, ఓకేనా? సో బోనాల పండుగ విశిష్టత గురించి చెప్పి, సో చిన్నప్పుడు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తుండే బోనాల పండుగ దాని గురించి మాట్లాడి ఒక్కొక్కరు ఒక పాట, సరేనా? సో ఫస్ట్ భిక్షమమ్మ ఫస్ట్. సో బోనాల పండుగ గురించి చెప్పు. బోనాల పండుగ అంటేనే ఇంటి ఆడపిల్లలకు అది ఇక ఆనవాయితీ అంతే. బోనాల పండుగ స్పెషల్. బోనాల పండుగ వచ్చిందంటే ఊరు వాడ అందరికి కూడా సంతోషంగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది నాన్న. అది వచ్చిందంటేనే మాకు ఎంజాయ్. చిన్నప్పుడు ఎట్లుంటుండే మీరు పెళ్లి కానప్పుడు? పెళ్లి కానప్పుడు కూడా అంత అమ్మ వాళ్ళు గిట్ట చేస్తుంటే చూసేది, మాకు బోనాలు ఎత్తేది, అన్ని ఒక నైద్యం చేసి అల్లబెట్టి కుండల పెట్టి మట్టి కుండల పెట్టి బోనం ఎత్తుకొని డప్పులు కొట్టుకుంటా పోవడం ఎగురుకుంటా మంచిగా అనిపించేది నాన్న అప్పుడు కూడా. సో అంటే ఏదైనా ఒక మంచి పాటను బోనాల పైన. మామిడాల ఎల్లు మా మైమగల్ల ఎల్లు ఎల్లమ్మ ఎల్లు మా రేణుక ఎల్లు ఎల్లమ్మ ఎల్లు రేణుక ఎల్లు ఎల్లమ్మ ఎల్లు పంటల చిరుగు పెట్టి ఎల్లమ్మ ఎల్లు మామిడాల ఎల్లు మా మైమగల్ల ఎల్లు ఎల్లమ్మ ఎల్లు మా రేణుక ఎల్లు మామిడాల ఎల్లు మా మైమగల్ల ఎల్లు ఎల్లమ్మ ఎల్లు సూపర్ అసలు. డల్లుగున్నావు ఎందుకు, ఏమైంది? ఏం లేదు నాన్న. చెప్పనా? చెప్పు. బోనాల పండగ అంటేనే భిక్షమమ్మ ఎక్కడున్నా ఆట పాట అది ఉంటది. కానీ ఆమె పవర్ఫుల్ పాట ఏందో అమ్మా, ఒక్కసారి రావుతల్లి రావుతల్లి ఎల్లమ్మ పాట వేసుకుంటావా? వేసుకోవాలి కదా మరి. రైట్ మరి అది ఒక్కసారి. నాకు ఎందుకో నువ్వు డల్ ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు ఏదో అనిపిస్తుంది. నువ్వు నాకు నా కోసం నువ్వు పాడితే నేను ఒక డాన్స్ వేసుకుంటాను. ఓకే ఫస్ట్ మరి అదే పెట్టింది, ఇదేం పెట్టవాలి. ఏం కాదు, పాడు. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి పిలవన పేరేకెళ్ళమ్మో రావు తల్లి రేణుకెళ్ళమ్మో నిన్ను రాజుగారు పిలవన పేరేకెళ్ళమ్మా తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో డుంగుటియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో డుంగుటియాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మా రాజుగారి పిలవన రేణుకెళ్ళమ్మా పక్కనే రాజులో రేణుకెళ్ళమ్మో రేణుకెళ్ళనే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా పరమటి రాజులో రేణుకెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మా ఉత్తరపు రాజులో రేణుకెళ్ళమ్మో ముక్కు పుడకలే పంపె మామిడాలేలమ్మా ఉత్తరం రాజులో రేణుకెళ్ళమ్మో ముక్కు పుడకలే పంపినారు రేణుకెళ్ళమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మో రాజుగారి పిలవన రేణుకెళ్ళమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి పిలవన రేణుకెళ్ళమ్మా రావు తల్లి రేణుకెళ్ళమ్మో నువ్వు రాజుగారు పిలవన రేణుకెళ్ళమ్మా. సో ఇప్పుడు వచ్చింది ఆ ఊపు, నిజం చెప్పాలంటే. సో నెక్స్ట్ కేతమ్మ. సో కేతమ్మ సింగర్ కాదు కానీ మంచి ఎంటర్టైనర్. సో పెద్ద మనిషి. సో అమ్మతో మాట్లాడదాం. సో చిన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తుండే బోనాల పండుగ అంటే? బోనాల పండుగ అంటే ఆడపడుచులకు ఇది ఒక హాలమాతిగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి బోనాల పండుగ ఎందుకు వచ్చిందంటే, వెనకట కక్కుడేరు కూడా అవుతుంటే అమ్మవారు గుళ్ళ కూర్చున్న అమ్మవారు కక్కుడేరు కూడా ఎందుకు అవుతుందని ఆమె నెత్తెల అగండం పెట్టుకొని 50 కొమ్మలు పట్టుకొని నెత్తెల అగండము చేతుల్లో త్రిశూలం పట్టుకొని ఊరంతా ఊరాడ చేసి ఊరు చుట్టూ ఆమె ఊపిది పోసుకుంటే ఊరును కాపాడి కక్కుడేరు కూడా వెనకట గత్తరందరూ అది తక్కువ చేపించింది ఆ తల్లి అమ్మవారు. ఊరు చుట్టూ తిరిగి ప్రజలను కాపాడింది. అప్పటి నుంచి బోనాల జాతర అంటేనే ఆడపిల్లలకు అది ఒక ఆలమాతి వచ్చింది. బోనాల పండుగ అంటే ఆకలి కూడా కాదు మాకు. మంచిగా ఊక్కొని చల్లుకొని పచ్చగా ముగ్గులు సాన్పులు పళ్ళుకొని ఇండ్లు కడుక్కొని అమ్మవారికి బోనం పూజించుకొని కుంభరింటికి పోయి కుండ తెచ్చి కడుక్కొని మంచిగా పూజించుకొని మంచిగా బెల్లం అన్నం వండుకొని మీద గురిగిల బెల్లం నీళ్ళు పోసుకొని లేకపోతే కొబ్బరి నీళ్ళు లేకపోతే చల్ల మజ్జిగ పోసుకొని 50 కొమ్మలు పెట్టుకొని ఆ బోనం నెత్తిలెత్తుకొని పోతుంటే నిజంగా అమ్మవారి రూపం అని ఆ బోనం పెట్టి ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు ఆకలి కాదు. ఆడపిల్లలకు చాలా సంతోషం ఈ బోనాల పండుగ. అప్పటి నుంచి బోనాల పండుగ ఇది మాకు చరిత్రలో మిగిలిపోయింది అంతే. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక ఒక్క పాట పాడు. పాట. రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ మీ ముందు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ మీ ముందు ఎల్లమ్మ రావు 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 తల్లి ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ మీదే ఎల్లమ్మ రాయి కొట్టి రాయి మేడ ఎల్లమ్మ నీకు ఎవ్వారు కట్టినారే ఎల్లమ్మ రాయి కట్టి రాయి మేడ ఎల్లమ్మ నీకు ఎవ్వారు కట్టినారే ఎల్లమ్మ ఊరు జనము ఏకమై ఎల్లమ్మ నీకు రాయి మేడ కట్టినారే
రాజు గజ్జ గల్లు అంటే ఎల్లమ్మ మా నల్లగొండ దద్దరిలే ఎల్లమ్మ రాజు గజ్జ గల్లు అంటే ఎల్లమ్మ మా నల్లగొండ దద్దరిలే ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ ఎల్లమ్మ పుట్టలోనే పుట్టినావు ఎల్లమ్మ నువ్వు పుడమినంత ఏలినావా ఎల్లమ్మ పుట్టలోనే పుట్టినావు ఎల్లమ్మ నువ్వు పుడమినంత ఏలినావా ఎల్లమ్మ తెల్ల చీర కట్టినావు ఎల్లమ్మ నువ్వు మల్లెలోడి పోచినావా ఎల్లమ్మ తెల్ల చీర కట్టినావు ఎల్లమ్మ నువ్వు మల్లెలోడి పోచినావా ఎల్లమ్మ చిన్న చిన్న బిడ్డ వాట ఎల్లమ్మ నువ్వు శివనెల్లి మాత వాట ఎల్లమ్మ చిన్న చిన్న బిడ్డ వాట ఎల్లమ్మ నువ్వు శివనెల్లి మాత వాట ఎల్లమ్మ నాకు బామూల తెచ్చి ఎల్లమ్మ నువ్వు నడి కట్టు కట్టినావా ఎల్లమ్మ నాకు బామూల తెచ్చి ఎల్లమ్మ నువ్వు నడి కట్టు కట్టినావా ఎల్లమ్మ చేరుకోతుల బట్టి ఎల్లమ్మ నువ్వు జడ చుట్టు చుట్టినావా ఎల్లమ్మ చేరుకోతుల బట్టి ఎల్లమ్మ నువ్వు జడ చుట్టినావా ఎల్లమ్మ నిమ్మలు కొట్టినారు ఎల్లమ్మ నీకు నీడలు వేసినారు ఎల్లమ్మ నిమ్మలు కొట్టినారు ఎల్లమ్మ నీకు నీడలు వేసినారు ఎల్లమ్మ యాపాలు కొట్టినారు ఎల్లమ్మ నీకు జవ్వాయి వలసినారు ఎల్లమ్మ యాపాలు కొట్టినారు ఎల్లమ్మ నీకు జవ్వాయి వేసినారు ఎల్లమ్మ బాయిలో పుట్టినవా ఎల్లమ్మ నువ్వు బంగారు తల్లివాట ఎల్లమ్మ బాయిలో పుట్టినవా ఎల్లమ్మ నువ్వు బంగారు తల్లివాట ఎల్లమ్మ బల్కంపేటలోని నువ్వు ఎల్లమ్మ నువ్వు బాయిలో వేసినవా ఎల్లమ్మ బల్కంపేటలో ఎల్లమ్మ నువ్వు బాయిలో వేసినవా ఎల్లమ్మ ముచ్చపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ ముచ్చపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ వజ్రపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ వజ్రపు గుండు ఎక్కి ఎల్లమ్మ నువ్వు మూలిదలక వాడినవా ఎల్లమ్మ గౌతముని కోడలవు ఎల్లమ్మ నువ్వు గౌడింటి ఆడబిడ్డ ఎల్లమ్మ గౌతముని కోడలవు ఎల్లమ్మ నువ్వు గౌడాడి బిడ్డవమ్మ ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ మా రాతలన్నీ నీ ముందే ఎల్లమ్మ చాలా అన్నారు సాల్పించడం కానీ నేను మాత్రం ఫుల్ హ్యాపీ. నేను ఎంటర్టైనర్ సింగర్ కాదని చెప్పినా కానీ మీ ముగ్గురికి పోటీ ఇస్తుంది నాకు తెలిసి. అంతేగా అసలు ఆపుతలే పాట అసలు కాదు. ఇది ఎప్పుడన్నా విన్నావా లేకుంటే ఇప్పుడు చాలా ఉంది ఇంకా చాలా ఉందా? కానీ మంచిగా ఉంది అంటే కథ మొత్తం చెప్తున్నట్టు ఉంది మొత్తం. మంచిగా అనిపించింది. సో ఎప్పుడు నేర్చుకున్నావు పాట ఇది? ఓ చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి వస్తుందా? సో ఇంకా కొన్ని పాటలు గుర్తు తెచ్చుకో, మనం పాడదాం. సో మీ కొడుకు భూతం రమేష్ తోటి మాట్లాడదాం ఇప్పుడు. సో నమస్కారం సార్. నమస్తే. సో ఏ పాట పాడతావు? పాట పాడే చూపిస్తాను. రెడీనా? రెడీ. మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ సిరిసిలకర గట్టెకే మా వీరాలెల్లమ్మ కుంగళ గట్టెకే మా వీరాలెల్లమ్మ సిరిసిలకర గట్టెకే మా వీరాలెల్లమ్మ కైలాస గట్టెకే మా వీరాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో మా వీరాలెల్లమ్మ ఏదుము బండారో మా వీరాలెల్లమ్మ కొడి గట్టిందే మా వీరాలెల్లమ్మ తుము బండారో మా వీరాలెల్లమ్మ దరోడి గట్టిందే మా వీరాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ ఏడంతా బోనాలే మా వీరాలెల్లమ్మ ఎత్తికి అమ్మమ్మ మా వీరాలెల్లమ్మ కొట్టేట ఎల్లమ్మ మా వీరాలెల్లమ్మ బాయిలన నల్లమ్మ మా వీరాలెల్లమ్మ మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్లో జోగురాలెల్లమ్మ ఎల్లమ్మ 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 మా ఊరాల మాతమ్మో జోగురాలెల్లమ్మ జోగురాలెల్లమ్మ ఎవరాడి బిడ్డలో జోగురాలెల్లమ్మ. సూపర్. అసలు
అంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళకు పోతురాజులాగా మంచిగా కూర్చొని మంచిగా వాడాం. అంటే మీ ఊర్లో ఎట్లా సెలబ్రేషన్ చేస్తారు బోనాల పండుగ? అంటే బోనాలు అని అనగానే ముందుగా ఊర్లో ఎట్లా ఉంటదంటే కుండలు తెచ్చి పచ్చి కుండల్ని బోనం చేయాలి. పచ్చి కుండ ప్రతి రోజున బంగారు బోనం వెండి బోనం ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అసలు ఆషాఢ మాసం బోనాలు అనేది హైదరాబాద్ లోనే ఉంటది. శ్రావణ మాసంలో మనకు చుట్టుపక్కల పల్లెటూర్లలో అట్లా జరుగుతుంటది అనమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసం బోనం ఏంటంటే హైదరాబాద్ లో మనకు ఒక వ్యాధి వచ్చిందంటే ఏదో గత్తర అనే వ్యాధి రావడం వల్ల అమ్మవారి బోనాలు అట్లా చేయాలి, అట్లా చూపించాలి అనుకుంటూ మనం బోనం యొక్క ప్రతిమ చూపిస్తాం. అట్లా కాపీ చేసినాం అని అంటుంది కేతమ్మ. మనం ఎన్ని కష్టాలున్నా అమ్మవారి దగ్గర చెప్పుకుంటాం. ఉషాక్క చెప్పాలా నువ్వు, అంటే బోనాల పండుగ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటుంటే బోనాల గురించి ఏమైనా చెప్పి మంచి పాట. ఓకే, బోనాల పండుగ అంటే మా ఊర్లో కూడా మస్తు అవుతుంది. 6వ నెల నుంచి స్టార్ట్, ఫస్ట్ మా సైడ్ అవుతుంది. అయితే ఇంకా అప్పుడు పాటలు పాడుకుంటూ పోయేది కానీ ఇప్పుడు ఎవరు పాడరు. ఇంకొక నింగంపల్లి ఎల్లమ్మ జాతర కూడా ఉంటుంది. నింగంపల్లి ఎల్లమ్మ జాతరకి మా ఊర్లోనే బోనం వండుకొని మట్టికుండ సంవత్సరం కొత్త కుండలు తెచ్చి వండుకొని గంపలు పెట్టుకొని యాపాకు పూది ఇంట్లోనే పూదించుకొని కలుకుండ కాడ దీపం పెట్టి దేవునికి దండం పెట్టి ఇంకా బాపనింటి ఎల్లమ్మకు ఒక బోనం ఎక్కించి మళ్ళీ ఇంకొక బోనం నింగంపల్లికి తీసుకొని పోతాం. గంప జాతర అంటారు మేము పోయేటోళ్ళకు. అయితే ఇంకా ఫస్ట్ వాడిన మా ఊరు పాట ఫస్ట్ వాడిన. మొన్న నేను మధుప్రియ చెల్లె ఇద్దరం కలిసి మళ్ళీ కొత్త పాట వచ్చినట్టుంది. పాతది వాడాల కొత్తది వాడి మళ్ళీ కొత్తది వాడు. ఓకే. పుట్టాలెల్లా ఓ పుట్టలెల్లా ఓ పుట్టలెల్లా 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 నీ పుట్ట గుమ్మడితో పూత గంధాలే మరి పూత గంధాలే నీ పుట్ట గుమ్మడితో పూత గంధాలే ఓ పూత గంధాలే మెట్ల ఎల్లా ఓ మెట్ల ఎల్లా ఓ మెట్ల ఎల్లా మెట్ల ఎల్లా ఓ మెట్ల ఎల్లా ఓ మెట్ల ఎల్లా నీ మెట్టు గుమ్మడితో మేకపోతులే మరి మేకపోతులే నీ మెట్టు గుమ్మడితో మేకపోతులే ఓ మెట్ల ఎల్లా ఓ కిట్ల రాసిరి వదనాల పటమే ఓ వదనాల పటమే కిట్ల రాసిరి వదనాల పటమే ఓ వదనాల పటమే వదనాల పటముల ఊగాడ వెల్లా మరి జోగాడ వెల్లా వదనాల పటముల ఊగాడ వెల్లా ఓ జోగాడ వెల్లా సెలుక సెన్నూరు కడప కత్తెరసాల వెలిసింది మైసా మావుల పట్నంలో ఊగే 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 అనరే ఎల్లమ్మను అరే ఊగే అనరే మా తల్లిని ఊగే అనరే ఎల్లమ్మను అరే 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 మా తల్లిని ఊగే అనరే ఎల్లమ్మను అరే ఊగే అనరే మా తల్లిని ఊగే అనరే ఎల్లమ్మను అరే ఊగే అనరే మా తల్లిని ముత్యాల పండిత ఎల్లమ్మకు మంచి ముగ్గులు వరవరే మా తల్లికి ముత్యాల పండిత ఎల్లమ్మకు మంచి ముగ్గులు వరవరే మా తల్లికి రతనాల పండిత ఎల్లమ్మకు రంగు పట్నాలు వెయ్యారే మా తల్లికి రతనాల పండిత ఎల్లమ్మకు రంగు పట్నాలు వెయ్యారే మా తల్లికి ఊగే అనరే ఊగే అనరే మా తల్లిని ఊగే అనరే ఎల్లమ్మకు ఊగే అనరే మా తల్లికి. కొత్త పాట కదా ఇది? కొత్త పాట. మధుప్రియ. ఓకే, అంటే ఎట్లా వచ్చింది మరి ఈ పాట ఛాన్స్? అంటే మన కొంగర కృష్ణ రాసిండు. రాస్తే మదక్క పాటలు బోనాల పాటలు అడిగింది అక్క అంటే మంచి పాట రాసి అని అన్న. ఇంకొక అక్క ఇచ్చింటది ఆ పాట. అయితే కృష్ణ రాసిండు. రాస్తే ఉషక్కతో 2 లైన్లు వాడిస్తా ఆ పాట ఎట్లన్నా కానీ నేను ఉషక్క ఇద్దరం పాడాలని కృష్ణకు చెప్పిందంట. ఈ మధ్య సింగరే కాదు యాక్టర్ కూడా అయింది కదా, యాక్టింగ్ కూడా చేస్తున్నా. సో యాక్టింగ్ అంటే కూడా ఇష్టమా? ఇష్టమే. ఓ మొన్న అక్క నువ్వు తొందర అంటే నైటే పోయినా. రికార్డింగ్లు ఉంటే కూడా వచ్చే అంటే తెల్లార వరకు పోయినా. మంచి ఎముడాల దర్శనం అవుతుంది, కొండట దర్శనం అవుతుంది, యాక్టింగ్ అవుతుంది, 3 పనులు అవుతుంది. 3 పనులు అయిపోతున్నాయి అంతేనా? సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు కదా లైఫ్ అయితే? ఎంజాయ్ చేస్తున్నా కానీ మస్తున్నారు పొడి చెట్టోళ్ళు. అంత తట్టుకొని అలా నేను ఎక్కువ దేవుళ్ళని కొలుస్తా. ఆ విజయవాడ దుర్గమ్మ ఉన్నంత వరకు నాకేమి కాదు. ప్రతి దేవునికి మొక్కుతా, వాళ్ళ సాయంతో నేను ఇట్లా వస్తున్నా అంతే. చాలా ఉండరు పొడిచెట్టోళ్ళు కానీ మంచితనం ఉండాలి. మన తన మంచితనం ఉండాలి, దేవుళ్ళని ఎక్కువ మొక్కలే, మంచిగా పూజ చేసుకోవాలి, ఒకరి మీద కులుకోవద్దు. అది మనకు మంచిది జరుగుతుంది. మనం ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకే చుట్టుకుంటది అంతే. అమ్మవారి ఆశీస్సులతోటి. సో ఈ బోనాల పండుగ సందర్భంగా అందరికి మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో కేతమ్మా,
సో మీ సార్ చెప్పినావా మరి వచ్చేటప్పుడు? చెప్పిన ఏమన్నాడు మీ సారు? ఏమో సారు ఇప్పుడు మన సోయిలో లేడు, ఏమైంది? బాగాలేడు ఇక. ఓకే. మొత్తం మాట లేదు, ఊకే ఉట్టిగా కింద పడుతుండు. ఇక్కడ ఇవన్నీ దెబ్బలు రక్తాలు వెళ్తున్నాయి, మాట లేదు. కాదు వచ్చేటప్పుడు ఇబ్బంది అయిందా ఏమన్నా? నాక ఇబ్బంది కాదు, వాడు అది ఫోన్లో పెట్టుకుంటాడు కదా ఇక్కడికి రానికి, ఆడు అది వెయిట్ చేసేటప్పుడు చిన్న చిన్న గల్లీలలో తీసుకుపోతుండే దరిద్రుడు. ఒక్కదాన్ని ఉన్నా, ఏంది నువ్వు గల్లీలకి ఎందుకు తీసుకుపోతున్నావు అసలు నువ్వు? నాకు అర్థం కాలేదు. ఇది నేను చూడని గల్లీ కదంటే నువ్వు హైదరాబాద్ అంతా చూసినాను. నేను ఒక్క కూర్చొత్త రోడ్డు మీద మొత్తం జనం మొత్తం నేను కుక్కను కొట్టాడు కొడతాను. నేను అందరికి ఫేమస్ కేతమ్మ అంటే, ఇక్కడ బిగ్ బాస్ కేతమ్మ అంటారు తెలుసా? జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు చార్మినార్ అన్నవా? చార్మినార్ నేను కిరాయి 10 నేను చార్మినార్లు ఉన్నా. ఏ బస్తీలో అన్నాడు? ఏ బస్తీ ఉంది? గుడేని కవర్లు ఉన్నా అన్న. ఆ గుడి ఏదో నాకే తెలియదు. చక్కగిడికి తీసుకొచ్చావు అమ్మ, నేను ఏం చేయను కదా. నువ్వు డైరెక్ట్ రోడ్ అంటే రావాలి, కానీ చిన్న గల్లీలో అంటే జల్ది పోవాలని నువ్వు జల్ది అన్నావు కదా అన్నాడు. ఏం జల్ది కదా, నేను పోయిందానికి ఆపుతారు మా వాళ్ళంతా. నువ్వు చిన్నగా పోనీ కానీ నువ్వు గల్లీని తిప్పకు, నువ్వు రోడ్ లేకపోతే లొల్లి పెట్టాను మరి చెప్పు అన్నాను. కానీ అమ్మ నేను రోడ్ ఎక్కుతాను, నీకు లొల్లి పెట్టకమ్మా. రోడ్ ఎక్కి తీసుకొచ్చి డాపిండా. సో ఏమన్నా అన్నాడా మళ్ళీ దిగినాక? నువ్వు దిగి 500 450 తీసుకొని పోతా నువ్వు, అసలు మా వాళ్ళు దొరకలేదు, నువ్వు ఆగు ఈడ కాకపోతే ఇంకొక అటు కూడా పోవాలి, ఇదే అటు ఆగు అన్న అని మంచిగా ఫోన్ చేసి. కానీ ఎంత ఇబ్బంది పడి వచ్చిందో నాకు తెలియదు, కానీ అంటే నాకు ఇంతకుముందు చెప్పింది. దాని తర్వాత ఎందుకు అడిగిన అంటే ఇబ్బంది పడి మరి వచ్చింది. అంటే నేను పిలవంగానే అంటే నాకు కాల్ చేస్తా ఉంది 3-4 సార్లు చేసింది, బట్ నేను కొంచెం వేరే షూట్లు ఉండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా నేను, ఎందుకంటే అందరికి చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా. మంచిగా కానీ ఏమన్నా అనుకున్నావు దానిలో వస్తుందేమో కానీ, అమ్మ నన్ను ఎవరికి వాళ్ళు ఇచ్చినవే మరి ఏం చేస్తాడు వాడు, మీరు ఎవ్వరు రాలే ఆటో కూడా నేను మంచిగా చేసిపోను అయిపోయింది నా పనిగా. అమ్మ నన్ను వదిలిపెట్టేసారు అందరు మీరు, నేను పోతా వస్తే చల్లగా బతి వస్తా ఇంటికి వెళ్ళిపోతా. ఈ సొమ్ములన్నీ గీటి గురించి భయపడ్డా. ఎందుకు వస్తాయి 2-3 లక్షలు మరి గీటికే వస్తాయి కానీ ఘాటుకు వస్తాయి. వీటికి రావా? ఎందుకు? బంగారం కాదు ఎవరిచ్చారు? ఇవన్నా కొనుక్కున్నావా? కాదు బిగ్ బాస్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ పోయినావు కదా, మరి లోపల దాకా ఎందుకో హౌస్ లోకి? లోపల దానికి పోతే ఎందుకంటే నేను ముసలి అన్నట, గంగవ్వ గారు ముసలి అన్నట, సాత కాదట, టైంకి బువ్వ పెట్టరట, ఏసి గాలికి ఉండనట, నిద్ర ఉండదట. ఈ 3 కండిషన్లు. ఇక నువ్వు చక్కెర వచ్చి కింద పడిపోతావంట. ఎందుకు పడతా? ఇప్పటికీ నేను ఎండలో తిరుగుతా, పని చేస్తా, పాట చేస్తా, వాకింగ్ చేస్తా, డాన్సులు ఆడతా, బోనం ఎత్తుకొని ఆడతా. అలా ఘోరం వాళ్ళకు అనుమానం నా మీద ఎందుకు అనుమానం వచ్చిందో మరి అంతే. అనుమానం వచ్చింది తీసుకోలేదంటే నీకు మంచి ఫీచర్ ఉంది అంటారు, పిర్రగిచ్చి జోర వాడినట్టే చెప్తారు. నీకు మంచి ఫీచర్ ఉంది, మళ్ళీ కూడా వస్తావు, మమ్మల్ని బదనాం చేయకు అని కాలు మొక్కి తాగదోలేరు నన్ను. మరి ఈసారి బిగ్ బాస్ పిలిచిరా? ఈసారి పెట్టినా, ఈసారి పెడితే మా మనవని పెట్టిరట. వాళ్ళు 20 తారీఖు నాడు వచ్చిందట. అక్క నువ్వు మేడం నువ్వు ఒకటి వీడియో చేసి మా అమ్మని వచ్చిందట. వాళ్ళు నిన్నమని చెప్తారు, ఇంకేముంది నిన్నమని చెప్తే 25 రోజులు అయిపోయింది. ఫ్యూచర్ బాయ్ అంది అదే జీవితమా ఏం కావా మాకు? ఫ్యూచర్ ఉంది అన్నారు కదా అందుకంటే అందరూ అప్పటిదప్పుడు మాటలై ఏదో బుజ్జగిద్దామని. ఒక ఆయన వచ్చి నీకు సినిమాలు ఆపరిస్తా, అనుష్క సినిమాలు అని ఆయనటు ఆయన అప్పుడు గద్దమించి దిగొచ్చి అమ్మో నీకు ఆపరిస్తా, నువ్వు మంచిగా వాడినవు పాట, నా కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నా అన్నాడు. పాట వాడిన ఒక పాట లేదు ఏదే నా ఆత్మఘోష పాట వాడినా, నా కష్టపడ్డాను. ఒకసారి వాడా పాట. ఇప్పుడు ఎల్లమ్మ పార్టిసిపేట్ ఈ పాట వాడొచ్చా? ఎందుకు మన లైఫ్ ఎట్లుందో అట్లా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా ఏమొచ్చినా మన జీవితమే కదా. పాడతావా? పాడు. జరైనక వాడంటే ఇదంతా అయిపోయినాక వాడు. ఒక్కొక్క పాటే వాడినాం కదా, ఇంకొన్నది ఇది స్టోరీ, ఇది అయిపోయినాక వాడతా. సరే. సో భిక్షమమ్మ చెప్పు, ఇప్పుడు రీసెంట్ గా ఎన్ని పాటలు వాడినావు, ఏంది కథ? 4 పాడినా. 4 మొత్తం హిట్ అయినాయా మంచిగా? అంటే మోతాదు పోతుంది. ఓకే. సో ఎట్లా వస్తున్నాయి, ఛాన్సులు ఇస్తుర్రా లేకుంటే ఎట్లుంది లైఫ్? ఇస్తారు, మంచిగా ఉంది నాన్న. మంచిగా అప్పటి నుంచి రావుతల్లి పాట కాంచి, లెగరా సాంబయ్య కాంచి అయితే ఆగకుండా అదో ఇదో అయితే వస్తూనే ఉన్నాయి. అందులో ఈ సాంగ్స్ రాకుండా నేను భజనల ఈవెంట్లు చేసుకుంటా, కోలాటాలు భజనలు చేసుకుంటా. జర్నీ అయితే నడుస్తుంది బానే. ఓకే, బానే నడుస్తుంది. అంతేనా? మంచిగానే ఉంది నాన్న ఇప్పుడైతే. అంటే ఎవరన్నా అంటే సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఉషాక చెప్పినట్టు ఎవరన్నా శత్రువులు ఉండి వెనక నుంచి పొడుస్తున్నారా? సపోర్ట్ అంటే ఇక మనమైతే చూసుకోవాలి కదా, మనకు భూతం రా మీరు చేస్తూనే ఉండే.
కాదు మీ ఇద్దరు ఏడికి పోయినా కానీ బోనాల పండుగ వస్తాయి గోల్కొండను మాత్రం మరవరు ఇద్దరు నడుచుకుంటా మొత్తం పైదాకా అయ్యా ఈయన గోల్కొండకు పిలుస్తాను నన్ను విలువలు అయ్యా చారి పోతుంటే నేను అది అనుకున్నా అమ్మ రమేష్ నన్ను మిస్ చేసినవు చూడు అనుకున్నా దొంగాడు నేను మిస్ చేసిన ఈసారి తీసుకోవా ఇంకేముంది ఇంకా ఏడాది ఎందుకో ఇంకున్నారు కదా బాగా మాకాలం అవుతుంది ఇక లైన్ ఉంటుంది 5 వారాలు ఉంటదేమో కదా 5 వారాలు ఉంటుంది ఫస్ట్ లేని మొదలు లేని వెనక ఏముంటది కొడుక నేను చెప్తాలే తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడన్నా పోతురా వెళ్తాం ఎప్పుడు అమ్మా నెక్స్ట్ సండే మనం వెళ్తాం కదా వెళ్దాం నాన్న తీసుకుపోదాంపా కాదు మీరు నలుగురు పోవచ్చు కదా మీరు నలుగురు వెళ్తాం పోతారా ఇల్లు రే మా యాంకర్ ని కూడా పంపిస్తాం మంచిగా వాడుకుంటా మంచిగా చేయండి మరి సరేనా ఎంజాయ్ చేయండి సరే నువ్వు భిక్షమామ ఇద్దరు కలిసి ఏదైనా ఒక పాట మంచి పాట ఓకే ఇప్పుడు మామూలుగా బోనాలు అనగానే రైతులకి ఏంటంటే వర్షాలు కురవాలి వానలు రావాలి పంటలు వండాలని అంటే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఒక పాట పాడతాం ఈ స్టూడియోలో వచ్చిన కానీ కూడా పాట పాడతాం అమ్మ ఒక్కసారి ఆ పాట వానదేవుడమ్మా వలలో వాది మాయగాల వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో కాలము కరువాని వలలో కలువరి వలలో కాలమని వలలో కలువరీలు ఇంకా నీకైనా వలలో దయా లేద స్వామి వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా కొన్ని మాయలోడే వలలో వానదేవా వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా ఆరిద్రవరు పాయే వలలో వరకతులరు పాయే వలలా ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలా ఎండి సవర కోల వలలా సంకన పెట్టుకొని వలలా తెల్ల తెల్లవాడే వలలా తెల్ల దోతులోడే వలలా ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలా వానదేవుడమ్మా వలలా వాని మాయగాల వలలా దేవుడమ్మా వలలో హాని మాయగాల వలలో కరుక్క సచ్చిరి వలలో గుటకల మీదోలు కుదుక సచ్చిరి వలలా అయ్యయ్యో అన దేవా వలలో యాడ ఉన్నవయ్యా వలలో నల్లని వాడే వలలో నమాల గలవాడే చక్కనాన దేవా వలలో సుక్కల్ల చంద్రుడా వలలో దేవా వలలో దయరా రాసామి కాదు మంచిగా అందుకున్నావు వచ్చా వచ్చిన పాటే కదా వచ్చా పాట కరెక్ట్ కరెక్టే ఓకే సో కేతం ఇంకో పాట పాడితే వినాలనుంది మంచిది ఏదన్నా ఎల్లమ్మా ఎల్లమ్మ పాట పోషమ్మ పాట మైసమ్మ పాట ఏదైనా ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలు ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఎర్రాయి చీరలున్నాయి రో తమ్ముడా పోతలింగన్న ఏడల మొక్కులున్నాయి రో తమ్ముడా పోతలింగన్న గజ్జల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న గందరక దాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న నల్లయి చీరలున్నాయో తమ్ముడా పోతలింగన్న నాలుగేళ్ల మొక్కులున్నాయో తమ్ముడా పోతలింగన్న నల్లయి చీరలున్నాయో తమ్ముడా పోతలింగన్న నాలుగేళ్ల మొక్కులున్నాయో తమ్ముడా పోతలింగన్న గందరక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల మొక్కులున్నాయో తమ్ముడా పోతలింగన్న గందరక సాగదోరయ్యో తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టయ్యో తమ్ముడా పోతలింగన్న సూపర్ అసలు కాదు ఈ పాటలో
పాటలని చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావా? చిన్నప్పుడు చెప్తాయి. ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పుతారాయా? కాలువ పోయిన కాడ కొయ్య పోయిన కాడ ఇది 100 కౌడలు పట్టుకొని నేర్పనికి వాళ్ళు వాడుతుంటే వీళ్ళు వాడుతుంటే చూసి నేర్చుకునే. ఓకే. అయితే భూతం రమేష్ మస్తు పాటలు పాడిండుగా. ఓ ఆయన వాడిన పాటలలో ఏ పాట వచ్చా నీకు? ఇది వస్తుందిగా. ఏది? ఏది రోకలి కట్టెల కొమ్మనది. ఆ పాట వాడు. ఇద్దరం పాడు. కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మాయత్త గద్దెలకు బొమ్మన్నది మాయత్త కలవనే బొమ్మన్నది కట్టెలకి బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నాయత్త వీరగాడై వస్తావు 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 చేతి గాజులు వాయరా చిన్నవాడ చేతి గాజులు వాయరా చెలికాడ రాజడిగితే మందును చేతి గాజులు వాయరా చెలికాడ రాజడిగితే మందును చేమంతి రోకలనవే చిన్నదాన చేయాలనవే చేమంతి రోకలనవే చిన్నదాన కాలు మట్టెలు వాయరా చెలికాడ రాజడిగితే మందును కాలు మట్టెలు వాయరా చెలికాడ రాజడిగితే మందును ఉడుకుడుకు దుబ్బలనవే చిన్నదాన ఉడుకొస్తే పోయనవే ఉడుకుడుకు దుబ్బలనవే చిన్నదాన ఉడుకొస్తే పోయనవే. సూపర్ అసలు. కాదు అసలు కేతమ్మ మొత్తం పాట పాడింది కానీ ఇది నిజం కట్టెల పొమ్మన్నది ఏమో కానీ రోకల్ పాట ఎందుకంటే రోకల్ పాట కానీ ఈ అమ్మని చూడంగా నాకు ఒక పాట కూడా రోకల్ ఇష్టమేమోగా. చెప్పు బిడ్డ చెప్పు బిడ్డ ఏం పాట చెప్పు బిడ్డ. నాందం చూడు బావయ్యో అసలు కాదు గాజులు అనగానే గాజులు చూపించేస్తారుగా మొత్తం డైరెక్షన్ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే కేతమ్మని చూస్తుంటే నిజంగా ఒక అమ్మవారి లాగా మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఇట్లా ఎవరు తయారు చేపిస్తారు? నువ్వే తయారై వస్తావు? ఎవ్వరు రాలే బాధపడ్డా ఎవ్వలేరు రాలే ఫ్యాన్ ఖరాబ్ అయింది ఒయిర్లు తెగిపోయినాయి కాలిపోయినాయి ఉబ్బరిస్తుంది. అప్పటిదప్పుడు నెత్తికి గాజులు బిల్డింగ్ దిగి చిన్న మంజులమ్మ బిల్డింగ్ దిగి అప్పటిదప్పుడు తయారయ్యి అమ్మ మీరేం తయారు చేయకురి ఆటో బుక్ చేయండి ఆటో బుక్ చేయండి ఆటో బుక్ చేయండి అందరూ రావచ్చు అంటే ఏంది ఆటో బుక్ చేయండి అన్న. ఆటో బుక్ చేసి బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడ్డాడు. ఆయన వచ్చిన దాంట్లో కూర్చొని దేవుడా అన్నిటికీ నువ్వు శివ దగ్గరికి నన్ను చేరుతాను ఎక్కిన. ఇందాక ఒక మాట అమ్మ అన్నది ఏంటంటే ఆటో దిగింది కాబట్టి పరిస్థితి ఇట్లా ఉంది కదా. ఆటో దిగకపోతే పరిస్థితి ఎట్లుంది అది ఒకసారి మీరు అడగండి. ఆడేవాడు నేను వాడు ఇయ్యాలేవు అది కాదు సొమ్ము చూద్దరు నన్ను చూడకుండా సొమ్మని చూస్తారు. కాదు నువ్వు రాలేవనుకో నేను నిన్ను ఎంక్వైరీ చేస్తుంటే కదా. ఏం పోతున్నా నీ దగ్గర సొమ్ము గుంజుకొని నిన్ను చంపేస్తారా? ఏమో వాడు బతుకుంటాడా? ఇక వాడి తర్వాత ఎవరైనా జనాలు కూడా నవ్వుకుంటారు. కేతమ్మ మీద చేస్తాడు ఎవడు అసలు? మల్లారెడ్డి మా కేటీఆర్ ఉండు అన్నయ్య చూడు ఎప్పుడు చూడు చూడు కేటీఆర్ పొడు చూడు ఫోన్లా
ఎందుకు చూపిస్తున్నావు మరి చెప్తున్నా మంచిగా మేనోడికి మర్యాదకు తీసుకొని పో నేను ఒక్కదాన్ని కూర్చుని అనుకుంటున్నావు బిడ్డ కొండంత 4 కోట్ల మంది నా జనం ఉండు జాగ్రత్త అని చెప్పిన ఇక పట్టుకొచ్చిండి దించిండు ఓ బాగు పసలు ఇప్పుడు ఆగు మా వాళ్ళు నాకు అడ్రస్ దొరకాలి ఏడు పట్టుకున్నా ఏదో ఫ్లోర్ ఎక్కాలటమ్మా మీ బిడ్డ చెప్తున్నా ఒకవేళ వాడు నిజంగా నీ సొమ్ములు లాగింది అనుకో ఏం చేస్తుంటే ఏం చేద్దాను అంత దూరం మోరియపోదు నీళ్ళు పెడతావు జనాన్ని పిలుతును ఆడ ఒక గల్లీలో పోయి ఇంట్లో పోయి తీసుకుపోతాడు అయ్యో అమ్మో అమ్మ మొత్తుకున్నాను ఎట్లా మొత్తుకుందో ఒకసారి ఎట్లా ఏ వద్దు అంటే పడతా ఏ పాట ఒకసారి నేను మొత్తుకుందాన్ని వస్తుంది వద్దు రాదు ఏం కాదు అమ్మో అందరు కోరుకునేది నీ దగ్గర ఎంటర్టైనర్ మంచి ఎంటర్టైనర్ ఎంటర్టైన్మెంట్ కావాలి అలాగే మా బిడ్డలు తిడుతారయ్యా కాదు ఒకటి ఇగో నీ సొమ్ములు ఎక్కువ పెట్టాడు ఏడే అనుకో అని ఎట్లా తిడతావు చెప్పుకుంటా అవే కన్నా అంటారు తిడతారు అంటారా అమ్మో డబ్బుక్కున మీడియా వాళ్ళతో చేస్తావు ఎందుకు అడిచినావు ఏం తక్కువైనా వచ్చినావు మేమేమన్నా తక్కువ చేస్తున్నామా అంటారా అన్ని ఎక్కువైనాయి అంటే అన్ని కాదు అయితే భూతం రమేష్ ఈ మధ్య ఒక పాట పాడిండు మొత్తం ట్రోల్ అయ్యిండు ఏ పాట అమ్మా ఒకసారి పాడు ఆడయ్యా చెప్పులే ఆయా షేర్ అయ్యో కొడుక గడ్డ చేసిరు అందరు నిన్ను కొడుక నీ దిట్టా మంచిగా ఉంది ఏమైంది రా ఫోన్ చేసి అందరు మెచ్చుకుని ఓకే ఇద్దరే షేర్ చేసిన ఒకసారి తిట్టు అంతోట తిరిగినావు కదా నువ్వు అంతోటి వీడియోలు తీసావా భరత్ తోటి భరత్ ఫ్రెండ్ అయిపోయిండు ఫ్రెండ్ అయిపోయిందా రిపీట్ అవుతుంది ఎప్పుడైనా సరే అయ్యో ఏదైనా ఇట్లుంటుంది ఒక్కోసారి అంతే రిపీట్ కానీ వాడు వీడియో చేసినందుకే నువ్వు హైలైట్ అయినావు కాదంటావా ఇప్పుడున్న జనరేషన్ లో ట్రోలే ఫేమ్ అంతే నువ్వు ట్రోల్ అయినావంటే నువ్వు మంచిగా ఏదో ఒకటి విధంగా నువ్వు ఫేమ్ అయినావు కదా అంతే సరే ఒక్కసారి ఆయా షేర్ 2 వర్షన్లు అప్పుడు ఫస్ట్ ఎట్లా కాదు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు నువ్వు పాట పాడను మంచిగా అసలు జబర్దస్త్ మోహన్ లాగా వాడిను పాట ఫస్ట్ ఎందుకు అట్లా వాడిను సూపర్ వాడిన తర్వాత వాళ్ళు ఏం ట్రోల్ చేసినా నాకు సంబంధం లేదు మెచ్చుకుర్తి తర్వాత మాత్రం మస్తు ట్రోల్ అయింది కేతమ్మ మాత్రం మంచి నిజం చెప్పింది ఫస్ట్ ఇదైనా కూడా తర్వాత ఫేమస్ అయిపోయింది మరి వాడింది కాదు ఫస్ట్ ఎట్లా వాడింది నేను అదే ఏం వంకర వాడిందని మీరు ఏం మాట్లాడుతున్నారు వెక్కా కొడుకులకు వెక్కా ఏ మీకు మీ ముఖాలు మన మీకు రాదు వాడి నువ్వు లెక్కిస్తున్నా మీరు వాడుంటురా మీరు వాడుంటే అదేనా వాడుంటారు అయితే నీకు ఫోన్ చేసి పాటలు నేర్చుకుంటా కానీ కాదు అంటే శ్రీనుల వారిని వెంకటేశా ఎంకన్నా ఆయన ఎవడో శ్రీనుల ఆ పాట జంగిరెడ్డి అన్న వాడిన పాట సో మొత్తానికి ట్రోల్ అయినావు కదా ఏమనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ లో బాధపడ్డా అనమాట అంటే ఎందుకంటే ఇప్పుడు నా పక్కన ఉషక్క కానీ భిక్షమ్మ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేసి అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కానీ అలాంటి కళాకారులు ఉన్న వాళ్ళు కూడా నా వల్ల నేను ఇంటర్వ్యూ చేసి నేను చెప్పిన మాటలు విని లేకపోతే పాటలు పాడి ఒక్కొక్కరు వీళ్ళే కదా అంతర్మించిన కళాకారుని ప్రపంచానికి పరిచయం చేసాం. ఈ ట్రోల్ అనేది ఎంత బాగా ఫేమస్ అయ్యి ఎంత ట్రోల్ అయినా కూడా నాకు కరగలేదు, కొంచెం బాధపడ్డాను. దాని తర్వాతకైతే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఆయా షేర్ దాంతో అయితే మళ్ళీ నువ్వు పాటలు పాడ్డా, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నేను ఇది కాదు నేను ఇట్లా పాడతా అని చెప్పేసి చూపించినావు కదా. సో దాని వల్ల ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చిందంట కదా, నిజమేనా? అంటే కాల్ అయితే వచ్చింది కానీ ఇంకా మనం పోతాము పోండి అనేది తర్వాత. అవునా? అంటే పోవాలనుకుంటున్నావు పోవద్దు అనుకుంటున్నావు? చూద్దాం అంతే, పోయినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తాను.
అంటే అగ్ని పరీక్షగా లేకుంటే డైరెక్ట్ బిగ్ బాస్ కోసం? 2 కాల్స్ వచ్చినాయి మనకి. ఓకే. డైరెక్ట్ ఒకటి వచ్చింది, మామూలుగా పరీక్ష కూడా మామూలుగా ఒక కంటెంట్ అంటే ఒక పర్సన్ కాల్ చేసారు అనమాట. ఓకే. దీని వల్ల వస్తే మాకు ఏదైనా రేటింగ్ పెరుగుతుందానో అట్లా సంథింగ్ నేను నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఓకే. ఒకప్పుడు అంటే బిగ్ బాస్ అంటే వెళ్ళాలి చేయాలని, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు పోతే మొత్తం ఇజ్జత్ తీసేస్తారని అనుకుంటున్నాను. ఎట్లా అనుకుంటున్నా కాదా, అట్లా ఏం లేదు. సో బిగ్ బాస్కి అయితే పోతావు? పోతానా పోవా ఇక ఇప్పుడు రివీల్ చేస్తలేడు. పోతే మాత్రం మొన్న ట్రోల్ దానికన్నా డబల్ 100 టైమ్స్ ట్రోల్ అవుతావు. అంటే నేను అన్నా కదా భిక్షమని అడుగుదాం, ఒకవేళ నేను బిగ్ బాస్కి వస్తే ట్రోల్ అవుతాడా మంచిగా ఉంటుందా? ట్రోల్ అసలు తెలిస్తా అన్ని ఆ పాట గురించి కూడా అర్థం చేసుకుని ఆయన గురించి తెలిస్తా అట్లా ట్రోల్ ఎందుకు చేస్తారు నాన్న? ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ అర్థం చేసుకుంటారా? చేసుకోరు. కానీ ట్రోల్ చేసినాక తర్వాత వచ్చి మాట్లాడతారు కదా, తర్వాతకి వచ్చేది బతిలన్నా కూడా తర్వాత ఏం యూజ్ అయ్యేది. నేను నార్మల్ గా నేను చెప్తున్నా, నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ ఎట్లుంటది అంటూ వెళ్తే చెప్తున్నా లాస్ట్ టైం పోతేనే ఎవరెవరో ఏదేదో గోక్కుంటే అన్ని చూపించారు చూసినా? అన్ని గోక్కునే చూపించి ఉండొచ్చు, కానీ లాస్ట్ టైం పోయిన ఎట్లా పోయినా కూడా దా బుక్కున నేను వెళ్తే మాత్రం వాళ్ళకి రేటింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయా షేర్ అనేది నేను పాడింది తప్పే కావచ్చు రైటే కావచ్చు, కానీ ఆ పాట అనేది ఎంతవరకు లేదు నీకు తెలుసు. అయితే బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసిరు కానీ పోడంట, కానీ ఈడ పోతే రేటింగ్ వస్తుందట మళ్ళీ. పోతే నేను చెప్తున్నా బట్ కానీ ఓపెన్ చెప్పడం లేముంది మనం. సో బిగ్ బాస్ పోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో నువ్వు పోవాలి, నిన్ను ట్రోల్ చేసింది అంతా నిన్ను ట్రోల్ చేస్తారు కదా, అప్పుడు అదంతా చూడాలి, నేను నవ్వాలి, మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ రావాలి, నేను ఇట్లా నవ్వుకోవాలని నేను అనుకుంటున్నా. నేను ఏమని ఇప్పుడు బిగ్ బాస్ పోవాలని చెప్పిన, ట్రోల్ గా అని చెప్పిన, మళ్ళీ నా దగ్గర రా అని చెప్తున్నా కదా. కాదు అంటే నేనేం చెప్పిన ఇప్పుడు నీకు ఇంతకుముందు ఒకటి చెప్పిన, ట్రోల్ చేస్తేనే మనం ఫేమ్ అయినట్టు అని. అవునా? ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఫేమ్ కావాలని నేను కోరుకుంటున్నా అంతే. సరేనా? నేను తప్పు ఏం మాట్లాడలే. సరే నా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడు. గాలి 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 మొగిలయ్యో గాలి 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 మొగిలయ్యా గాలి 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 మొగిలయ్యో గాలి 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 మొగిలయ్యా నిన్ను చూస్తే కోపం వచ్చే గాలి మొగిలయ్యో చేసుకోదు యాడబోదు మోరి మొగిలయ్యా నిన్ను చూడకుంటే నేను గాలి మొగిలయ్యా, నేను నిమిషమన్నా ఉండలేను గాలి మొగిలయ్యా. గాలి 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 మొగిలయ్యో గాలి 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 మొగిలయ్యా, గాలి 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 మొగిలయ్యో, వానమంతా గాలి 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 మొగిలయ్యా. సిద్ధ ఒట్టు పెట్టినారే గాలి మొగిలయ్యో ఇక పూల సబ్జా వేసినారే గాలి మొగిలయ్యా బొట్టు పెట్టినవే గాలి మొగిలయ్యో, కాళ్ళ షూలు వేసినవే గాలి మొగిలయ్యా. గాలి 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 మొగిలయ్యో, వానమంతా గాలి 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 మొగిలయ్యా, గాలి 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 మొగిలయ్యో, వానమంతా గాలి 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 మొగిలయ్యా. రైట్. కాదు ఇంతకుముందు కేతమ్మ మధ్యలో ఒక బట్స్ అందుకుంది, నిన్ను నువ్వు దొరికితే కొడతాను. అవునా? ఇంకొక విషయం ఏం చెప్పాలి, ఇప్పుడు గాలి గాలి ఊలయ్యా అని మీద నేను పాడుతుంటాడు ఆమె ఏమంటది, కాళ్ళకు షూ కూడా చూడు, కాళ్ళపై కాళ్ళకు షూ కూడా షూల మీద వాడిన నేను, ఆయన పూల చెట్ల మీద వాడిండు, వాళ్ళకి షూలు కూడా వేసినాడు. అంటే ఒక మనిషిని చూసేసి ఆయన గురించి వాడేస్తారు. కాదు ఇప్పుడు ఈ పాట ఎందుకు వాడినావు? నా మీద కోపంతో వాడినావా? సంతోషంతో. అంతేనా? వీడు ఎంత గాలి మాటలాడతాడని అర్థంగా వచ్చింది. అంటే గాలి మాటలు అంటే గాలి నవ్విస్తామని గాలి 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 ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తారా మీరు? సరే మనం నీ ట్రోల్ చేసిరు కదా, అప్పుడు ఎట్లా అనిపించింది నాకు? ఏమనిపించింది? నాకు బాధ అనిపించి ఫోన్ చేసిన ఒక వారం రోజులు చాలా ఫోన్. ఇంకొక విషయం ఈ వేదిక మీద చెప్పాలి ఏంటంటే, పెద్ద నా కళా ఫీల్ ఉన్న కళాకారులు ఎవరు కూడా ఫోన్ చేయలేదు. విక్రమ్ మా అమ్మ ఫోన్ చేసింది, ఉషాక ఫోన్ చేసి, మధుప్రియ కూడా ఫోన్ చేసింది. గంటకు ఫోన్ చేసి కూడా తమ్మి మామూలు ఎదుగుతున్న వాళ్ళ మీదనే రాళ్ళు పడతాయి. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినావో నీకు తెలుసు, మాకు తెలుసు, మన కళాకారుల ఫీల్డ్ తెలుసు. నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు వీడు యాంకర్ చేసి ఎవరు పోయి కూర్చుంటారా అన్న సిచ్యువేషన్ నుంచి భూతం రమేష్ యాంకరింగ్ కి వస్తే బాగుండాలనే సిచ్యువేషన్ దాకా వచ్చిన. నేను గెలిచినట్టే కదా. అంతే అంతే, నేను కూడా ఫోన్ చేసిన కదా నీకు. అట్లా ఉన్నదన్నమాట. పెద్ద పెద్ద మూవీస్ వాళ్ళు కాల్ చేసి. ఇంకొక విషయం తెలుసా, ఆయా షేర్ ట్రోల్ వల్ల ఈ మధ్య కాలంలో కొన్ని అద్భుతమైన సినిమాలు చేసిన, అద్భుతమైన సినిమాల పాటలు ఆడిన. తొందరగా మీకు రిలీజ్ అయితే. సో నువ్వు చెప్పమ్మా ఏమనిపించింది?
నాకు బాధ అనిపించింది నాన్న ఆ. ఇంత చేస్తే ఇంత ఇంకొక వీళ్ళు ఎంతో మంది అయితే భిక్ష మరి కళ్ళల్లో నీళ్ళు ఆ, వస్తాయి. ఎంత ఆమెకి బాధ ఏదైనా అనిపిస్తుందో ఎంతో మంది కళాకారుల నాలాంటి వాళ్ళు మూలలు పడిన వాళ్ళు తీసుకొచ్చింది రమేష్ అయ్య ఉమ్. ఆయననే అట్లా ట్రోల్ చేస్తారు కొంచెం మనసు అంటే అవతల వాళ్ళు వేరే వేరే అనుకుంటారు కొంచెం బాధ అనిపిస్తుంది అన్నట్టు ఫేమస్ అయింది అయితే మాత్రం ఇట్లా కావాలని అనేది అనిపిస్తుంది అనిపించింది బాధ అనిపించింది ఏడ్చిందంతా ఫేమస్ అయ్యేటందుకు ఆ. అదే. ఎవరైనా ఒక్కరికి పేరు వస్తే అందరికి వచ్చినట్టే కదా. ఉమ్. నేనైతే మస్తు బాధపడాలి ఒక్కొక్క గంటలు మాట్లాడాలి ఫోన్ చేసి మాట్లాడి అట్లా అయినప్పటి నుంచి. సరే మీరిద్దరు కలిసి తమ్ముని కోసం ఏదైనా మంచి పాట మీరిద్దరు. చింత ఎందుకమ్మా తల్లి నల్ల పోసమ్మా అలక ఎందుకమ్మా దేవి అలక ఎందుకమ్మా చింత ఎందుకమ్మా తల్లి నల్ల పోసమ్మా అలక ఎందుకమ్మా తల్లి రంగులమ్మా కోపం ఎందుకమ్మా కోడే నాకు రచుంది యాపరిల్లలమ్మా నీవు కళ్ళు సాగలమ్మా చింత ఎందుకమ్మా తల్లి నల్ల పోసమ్మా అలక ఎందుకమ్మా రంగుల తీరమ్మా పొలివెలలున్న తల్లివి నీవే అమ్మా గంగా పోసమ్మా నీ తమ్ముడు కూడా నాకు ఆకలి చూసినావమ్మా చింత ఎందుకమ్మా చింత ఎందుకమ్మా అలక ఎందుకమ్మా దేవి అలక ఎందుకమ్మా చింత ఎందుకమ్మా తల్లి చింత ఎందుకమ్మా అలక ఎందుకమ్మా రంగుల తీరమ్మా పచ్చ పచ్చ నడవే తల్లి పచ్చనైనాడవే ఆ మనవసింది అంతా కోరి నాకు తల్లి యాగయాన బోనము తల్లి ప్రత్యాన బోనము ఆ బోనమంటే తల్లి నీకు మంచ ప్రాణమమ్మ బోనం మీద గంట దీపము ఎక్కుతున్నది పోసమ్మ నీకల్లా తల్లిని నీవే ఎందుకు కోపము చూడమ్మ చింత ఎందుకమ్మా తల్లి చింత ఎందుకమ్మా అలక ఎందుకమ్మా దేవి అలక ఎందుకమ్మా తమ్ముడు పోతరాజు గురించి రాగతాం ఈ పాట ఎవరు రాసిందంటే తమ్ముడు ఉమేష్ రాసింది ఈ పాట. ఈ పాట పాడిన పోయినసారి ప్రోమో రిలీజ్ చేసారు కానీ ఇంకా మొత్తం రాలేదు నా ఈ మొత్తం పాట రాలే. ఓకే. సో నెక్స్ట్ రాబోతుంది ఇక రాబోతుంది నాకు చాలా ఇష్టం ఈ పాట నీకు ఇష్టం కాబట్టి మళ్ళా పాటలు ఒకసారి మీరు అర్థం చేసుకున్నారా ఏం అర్థం చేసుకున్నారా తమ్ముడు తమ్ముడు పోతరాజు గురించి. తమ్ముడు పోతా రాజు ఆటలు చూసి మురిసినావమ్మా అది ఆయన ఆటలు చూసి మేము మురుస్తాం అన్నట్టు అట్లా సో నువ్వు అక్క పాట భూతం రమేష్ కోసం. తమ్ముని మీదనా? తమ్ముని మీద. అరే తమ్ముడా ఎక్కు ఎక్కు గోలుకొండ మెత్తి ఎక్కాలే ఎక్కి మా ఎల్లమ్మకు గోలమెత్తాలే ఎక్కు గోలుకొండ మెత్తి ఎక్కాలే ఎక్కి మా ఎల్లమ్మకు గోలమెత్తాలే ఎక్కు ఎక్కు గోలుకొండ మెత్తి ఎక్కాలే ఎక్కి మా ఎల్లమ్మకు గోలమెత్తాలే కాళ్ళకు గజ్జెలు చూడు నేను కట్టాలే ఏడంత్రల బోనం ఎత్తి ఆటలాడాలే కాళ్ళకు గజ్జాలు కట్టి నీరు కడాలే ఏడంతాల మల్లె పూల దండ మా కాలికి మమ్ము చల్లగా చూసే తల్లి మా కాలికి మల్లె పూల దండ మంగాలికి మమ్మల్ని చూసే తల్లి మంగాలికి మల్లె పూల దండ మా కాలికి మా తమ్మిని చల్లగా చూడవే తల్లి మల్లె పూల దండ మంగాలికి మమ్మల్ని చూసే సూపర్ అసలు. సో ఎట్లా అనిపించింది ఇద్దరు అక్కలు పాటలు పాడిరుగా? నాకు బాగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇద్దరు అంటే వాళ్ళ ప్రేమ నాకు తెలుసు. ఈ అమ్మ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ప్రతి ఒక్క గడప దొక్కిన ఇల్లు మొత్తం ఈ రోజు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు నా పేరు చెప్పడం లేకపోతే మేమందరం ఒక కళాకారులం అట్లా అనుకొని వెళ్తున్నప్పుడు నాకు ఇంకా అంతకు మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా. అందుకని ప్రతి ఒక్క కళాకారుని జీవితం వెనక ఒక కథ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అమ్మ 4 గోడల మధ్యలో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. రోడ్డు మీదకి వెళ్ళి భజనలు వేస్తూ పాటలు పాడుతూ అట్లున్నది. ఈ అక్కని మీరు మనం ఇంటర్వ్యూ చేసిన చూసిన సుతారు పని చేస్తూ కట్టిక పేదరికంలో ఉండి ఎంతో బాధలు పడి కొడుకు చనిపోయి ఇట్లా చెప్పి ఎన్నో ఇబ్బందులు నించున్నది అమ్మని చూసిన. అట్లా అట్లా ఎంతో మంది కళాకారులు చేస్తాం. ప్రతి ఒక్క కళాకారుల జీవితం ఏమన్నా ఎట్లా ఉంటుంది అంటే పాటలు నమ్ముకుంటారు, అవకాశాలు లేక అక్కడే ఉండిపోతారు అనమాట. ఎట్లా నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట నమ్ముకున్నా నా పాట అమ్ముకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట బాధతోనే ఈ పాట
అందరికి రావు పాటలయ్యా అందరికి రావు పాటలయ్యా అందరి గొంతు బాగా ఉంటది అది అదృష్టంగా మేము భావించుతాము సారు పాటంటే మాకు ప్రాణం పాటంటే మాకు ప్రాణం ఎన్ని దిక్కుల తిరిగినా గాని పైసాకు ఆశపడము పైసాకు ఆశపడము మా పాట ప్రాణమయ్యా మా గొంతే మాకు ముఖ్యం ఇది దేవుడిచ్చిన వరము సూపర్ అసలు. అంటే నువ్వు పాడిన దాంట్లో మస్తు మీనింగ్ ఉంది, కానీ లాస్ట్ లో మళ్ళీ అమ్మ ఇచ్చింది చూడు, దాంట్లో కూడా మస్తు మీనింగ్ ఉంది. మొత్తం తెలుగు చేసింది. నిజం చెప్పాలంటే అందరిలో టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడతాను కానీ పాట నేను పాడలేను, సో మీరు పాటలు పాడతారు. సో అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు, అట్లనే ఏదో ఒకటి పెడతా ఉంటాడు. సో మనం అవన్నీ చూపించకుండా జస్ట్ మన టాలెంట్ ముందు చూపించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు ఎట్లా ఉంటారంటే బయటికి వెళ్ళి కళాకారులు ఎక్కడికైనా వెళ్ళి పాట పాడుతుంటాడు, కానీ వాళ్ళ వెనక ఎంత దుఃఖం ఉన్నా సరే పాట పాడాలని. ఈ రోజు నీ ముందర ఇంత ఎదురు మీ నలుగురు కూర్చొని పాటలు పాడుతాను, మా జీవితాల వెనక ఏ కథ ఉన్నదో మీకు తెలియదు అన్నమాట. అంతే కదా, అట్లా ఉంది. కానీ మనకి ఇలాంటి కళాకారుల వేదిక ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్క కళాకారుడు ఆడని కళాకారుల యొక్క గొప్పతనం. కళాకారుడు ఎట్లా మూగపోతాడని అంటే తన గొంతు తన జీవం చచ్చిపోయినప్పుడే కళాకారుడు అనేది అక్కడ కాదు. అంటే ఆ పాటలో మస్తు మీనింగ్ ఉంది కాబట్టి నీ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఈ ట్రోల్ అయినప్పుడు అంటే బాధ అనిపించిందా, ఏడ్చినావా, ఏమైంది అసలు, ఏమనుకున్నావు? ఫస్ట్ నేను బాధపడాలి అంటే నేను వన్ డేలో అట్లా ట్రోల్ చేస్తానని నేను అనుకోలేదు అనమాట. జస్ట్ కామన్గా పాడినప్పుడు అది ట్రోల్ అయితే నాకు తెలియదు అనమాట. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎట్లా అంటే నిన్ను ట్రోల్ చేస్తున్నారు గుచ్చి మన వీడియోస్ పంపిస్తారు చూడండి, అప్పుడు బాగా అనిపించింది అనమాట. కానీ శత్రువులు ఎవరో మనకు ఎక్కడ ఉండరు అన్నమాట, పక్కకే ఉంటారు. ఇప్పుడు మనం కళాకారులు అని అన్నాం కదా, ఒక కళాకారులు ఎదగనియట్లేదు అంటే వెనుకున్న కళాకారుడే. ఇప్పుడు అమ్మ పాట పాడుతుంది అనమాట కళాకారుని, అమ్మ వెనక ఒకరు పట్టి లాగుతేనే నేను లాగుతా వెనక్కి, అమ్మ లాగితేనే లాగుతారు, అక్క లాగితేనే లాగుతారు. కానీ మన స్వరం మూగబోనంత వరకు ఎప్పుడైనా ముందుకెళ్ళి భగవంతుడు ఇచ్చిన స్వరం మన శత్రువులు ఎదగనియరిగా అంతే. నేను వాడాలి అంటే ప్రతి దాంట్లో మీటింగులో గానీ మాటలు గానీ పాటలు గానీ మన శత్రువులు మన ఎమ్మడే ఉంటారు. సరే నిన్ను అడుగుతా, ఇప్పుడు నువ్వు ఇంతగానో స్టేజ్ల మీద మాట్లాడతావు కదా, తర్వాత నిన్ను ఎవరైనా తిడతారా? తిడతారు, తిట్టడోడు తిట్టుకుంటారు, నేను పట్టించుకోను. జంగం పోతుంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటాం కదా, కరిచిన కుక్క మరుగది, మరిగిన కుక్క కరువది. మరిగేటోడు వరుకుంటాడు, నేను చేసేది నేను చేస్తా, వాళ్ళు వరేది వరుతానే ఉంటారు అంతే. అంటే ఎవరన్నా టార్చర్ చేయడం, ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు అది అంత దమ్మనికి లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు అన్నారు, ఫోన్లలో పెడతారు. వాళ్ళు పెట్టిరు కదా, నేను మాట్లాడుతూనే ఉంటావు, ఎవరికి భయం పడేది ఎందుకు భయం, ఉన్నది మాట్లాడినాం, ఉన్నది చెప్పినాం అంతే. సో పోయిన బోనాల పండుగ నుంచి ఈ బోనాల పండుగ వరకు మంచిగా మీవి హిట్ అయిన సాంగ్స్ ఏమన్నా రెండు? నేను ఇంకోటి పాడుతున్నాను, అది కూడా ఉమ్మేశ్వర్ రాసిండు. అమ్మా రవమ్మ దేవి రవమ్మ సాడవచ్చ తల్లి మేలుకోవమ్మ, రేఖ తల్లి ఎల్లమ్మ
వేసినారు తల్లి ఎల్లమ్మ నీడలు వేసినారు రేణికెళ్ళమ్మ వారావరం నాడు తల్లి ఎల్లమ్మ మంగళవారం నాడు తల్లి ఎల్లమ్మ మంగళవారం నాడు తల్లి ఎల్లమ్మ తీరొక్క పొద్దులాట దేవి ఎల్లమ్మ ఎల్లమ్మ పాలకాయాలు నీ తల్లి ఎల్లమ్మ పారు వన్నము నీది తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ గజ్జల్ల లాగులాట తల్లి ఎల్లమ్మ ఘనమైన పూజలాట తల్లి ఎల్లమ్మ గజ్జల్ల లాగులాట తల్లి ఎల్లమ్మ ఘనమైన పూజలాట నీ పిల్లనే భక్తులాట తల్లి ఎల్లమ్మ ఆడనిత్తలేరు నీ గుళ్ళ పూజలాట తల్లి ఎల్లమ్మ నీ గుడి చుట్టూ భక్తులాట తల్లి ఎల్లమ్మ ముక్కు పుడక పెట్టినావు తల్లి ఎల్లమ్మ సూర్యున్ని తెచ్చినావు ఎల్ల తల్లి ఎల్లమ్మ సుక్కబెట్టి పెట్టినావు తల్లి ఎల్లమ్మ చంద్రుని తెచ్చినావు తల్లి ఎల్లమ్మ పెడబాబు దించినావు తల్లి ఎల్లమ్మ రావు 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 తల్లి ఎల్లమ్మ రాజుగారు పిలిచినారు తల్లి ఎల్లమ్మ ఒక్కేసి డప్పులాట తల్లి ఎల్లమ్మ ఒక్క శివశక్తి ఆట తల్లి ఎల్లమ్మ రెండేసి డప్పులాట తల్లి ఎల్లమ్మ రెండు శివశక్తులాట తల్లి ఎల్లమ్మ గజ్జదారి లేదే తల్లి ఎల్లమ్మ గవ్వదారి లేదే తల్లి ఎల్లమ్మ గవ్వల దర్శనము తల్లి ఎల్లమ్మ మెడకే దుట్టినవు తల్లి ఎల్లమ్మ గవ్వల ఒడ్డాలవు తల్లి ఎల్లమ్మ ఎండిని తీసులవు తల్లి ఎల్లమ్మ రావు 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 తల్లి ఎల్లమ్మ రాజుగారు పిలిచినారు తల్లి ఎల్లమ్మ దేవత ఊరిందా ఏంది వస్తుంది ఒట్టిగా పాట చూడండి ఒకసారి పాడంగానే కానీ పాట అంటే అసలు ఊపు ఉంటది కదా అసలు వేరే లెవెల్ అసలు ఇట్లా అందుకుంటే నువ్వు వాడంగానే లాస్ట్ అందుకుంటుందమ్మ అసలు అసలు గీతమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే నిజం చెప్పాలంటే అన్ని టాలెంట్లు ఉన్నాయి కానీ ఒక ఎనర్జెటిక్గా ఉండాలంట అమ్మ నీ తర్వాత ఎవరైనా సరే నిజంగా అసలు సో ఇప్పుడు ఉషాక వాళ్ళు మంచి పాట నేను పాడగానే కట్టాను కట్టుకోమన్నది కదా నేను పాడగానే ఇప్పుడు ఒక పాట కట్టాను అదే అప్పుడు వాడకనే ఒక పాట కాదు ఆ పాటలో ఏమైనా యూజ్ అయితే ఏమో చూసుకోరు సిగ్నల్ అయినా ఏ ఈ పాటలు ఇవన్నట్టు ఈ పాట ఎప్పటికి వస్తుంది చాలా ఉంది ఇంకా చాలా ఉషాక ఇప్పుడు పాడతాం ఓకే ఆటకు సలాము కేతమ్మ పాటకు సలాము పాటకు సలాము ఉషమ్మ పాటకు సలాము ఆటకు సలం పాటకు సలము అన్నం పెట్టిన వారికి సలము పాటకు సలాము ఎల్లమ్మ పోరానికి సలాము ఆటకు సలాము కేతమ్మ పాటకు సలాము ఎల్లమ్మ పోరానికి సలాము సూపర్ అసలు నన్ను వాడనేది ఎందుకు పాడుదా సరే కేతమ్మ గురించి మంచిగా ఏదన్నా పాట అమ్మ గురించి పాడింది కదా ఇప్పుడు వాడాను కదా ఇంకా కాకుండా వాడదాం. ఇంకా ఏదన్నా మంచిగా వర్ణిస్తూ కేతమ్మ మీద ఏం పాట ఉంటది ఏదన్నా పాట పోషమ్మ మీద వాడు నల్ల నల్ల చీరలు నల్ల చీరలే ఇదిగా మాయ పోషమ్మ నారి పోయాలి సింగర్లకు కూడా ఏమైనా ఎత్తుంది పాట కంపించి ఈ ఎర్ర ఎర్ర చీరాలు ఎర్ర మా చీరాలు పాటలన్నీ పోతున్నాయి పోషమ్మది మరి ఈ పోతున్నాయా? అయ్యో ఎర్ర ఎర్ర చీరాలు ఎర్ర చీరలే ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వెయ్యారి జలారి బోనాలే ఇవే మాయ పోషమ్మ పచ్చ చీరాలు పచ్చ చీరాలో ఇదిగా మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వెయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ తెల్ల తెల్ల చీరాలు తెల్ల చీరాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వయ్యారి జలారి బోనాలో ఇది ఏమో మాయ పోషమ్మ నారి వెయ్యారి జలారి బోనాలే మాయపోషం ఎవరు ఎరికేనా మా అందాల కేతమే మాయపోషం ఈ పోషం కానీ నేను మాత్రం ఒకటి అర్థం చేసుకున్నా కేతమ్మను అందుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరు నువ్వు మాత్రం అందుకుంటున్నావు ఆమె ఎప్పుడు తిప్పుతుంది ఎక్కడ తిప్పుతుంది ఇక వేరే ఇక నిజాలు ఇక అసలు ఇప్పుడు ఉషాక మంచి పాట ఇక పాడు. దుబ్బురు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడువరాదు దుబ్బురెంటి కాలు దువ్వరాదు ముడువరాదు దువ్వనిస్త దువ్వనవమ్మో ఒకే తమ్మ దువ్వనిస్త దువ్వనవమ్మో ఒకే తమ్మ
పాడుకుంటానమ్మా. చెంబు మీద చెంబు కట్టి చేతులు చేయాల్సి చెప్పు, చెంబు మీద చెంబు కట్టి చేతులు చేయాల్సి చెప్పు, ఎవరింటి కోడలెత్తవో ఓ జానమ్మ, ఎవరింటి కోడలెత్తవో ఓ జానమ్మ. చెమ్ము మీద చెమ్ము పెట్టి చెమ్ము మీద చెమ్ము పెట్టి చేతుల చేసి చెప్పు, ఎవరింటి కోడలైతవో ఒకే తమ్మ ఊషమ్మ, ఎవరింటి కోడలైతవో ఊషమ్మ. నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడవ పట్టు సకన, నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడవ పట్టు సకన, నీ సటి పట్టుల కళ్ళలో ఒకే తమ్మ, నువ్వే మరి ముందుగున్నావో ఒకే తమ్మ. ఆడుకున్నారా మీరిద్దరు? పాట వాడిన జానమ్మ మీద కేతమ్మ మీద వాడిన. కేతమ్మ మీద వాడినా? ఇది మామూలుగా బోనాల జాతర వచ్చినట్టు లేదన్నమాట, ఏదో గెట్ల పంచాయతీకి వచ్చినట్టే ఉంది. బోనం పాటలు షురూ చేద్దాం. రెడీనా? కాదు గిట్ల పెంచాయి ఎందుకు మాలాంటోళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అన్నరే నేను ఇటు ఆ పాట మంచి పాటనే పాడిన, మంచిగా హిట్ అయింది. అయితే ఇప్పుడు దుబ్బురు దుబ్బురు ఎండికాయలు దువ్వని ఇస్తా దూకాని కేతమ్మ మీద వాడిన అంతే. జానమ్మ ఇక మీద వీడియోకి వెళ్తుండు కదా అందరూ? కేతమ్మ మీద వాడన్నావు కదా, నేను ఇప్పుడు వాడాను అంతే. ఓకే. సో నాకు ఒక పాట ఇష్టం, ఆ పాట మీ నలుగురు కలిసి పాడాలి. జాలవోయి 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 ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. అదే రాజసాం పాట జాల వచ్చిన మధ్యాహ్నం. నా కోసం ఆ పాట పాడి తర్వాత బోనాల సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నా కోసం. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే పుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే పుట్టినవేమయ్యా, జాలు పోయి జాజికాయల పోత పోయి, 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 ఇదినా ఇంజములోయి పక్కనాల చిక్కబెయ్యి, నిలుగొయ్యి నలుగొయ్యి నలుగుడ తములోయి అతముల చుట్టుకుంటే ఇద్దరుంటే కలిసేటో. అరే జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే పుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే పుట్టినవేమయ్యా. అమ్మ తోడు సంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు సంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా, అమ్మ తోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా. సోకైన చిన్నదాని కోపతి మంచిది పట్టునాడు కట్టుకొని జంగమయ్య జాలే జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య జాలే పుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే పుట్టినవేమయ్యా. సూపర్ అసలు. అంటే ఇట్లాంటి పాటలు ఇంకెందుకు వస్తలేవు? ఉంటాయి అట్లాంటి పాటలు? అప్పుడు రాసుకున్నారు, అప్పుడు పెద్ద యూట్యూబ్ రాకముందే రాసుకున్న పాటలు అవి. ఓకే. సో ఇప్పుడు బోనాల పండుగలు లైన్ గా స్టార్ట్ చేయక ముందుకు మీ నలుగురికి నేను సన్మానం చేస్తా, సరేనా? సన్మానం చేసినాక ఒక ఊపు రావాలి మరి, సరేనా? 10 minutes later. భిక్షమమ్మ పాట మొన్ననే పాడినానే కొత్త పాట. లేరాదు ఎల్లమ్మాలే రేణుకాయ ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే రేణుకాయ ఎల్లమ్మాలే, పుట్టల్లా పుట్టినవోలే పుడమంతా ఏలవోలే, పుట్టల్లా పుట్టినవులే పుడమంతా ఏలినవులే, లేరాదు ఎల్లమ్మాలే రేణుకాయ ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే మా తల్లి ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే రేణుకాయ ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే మా తల్లి ఎల్లమ్మాలే, బాయిలా పుట్టినవోలే వలకంపేట ఎల్లమ్మాలే, బాయిలో పుట్టినవులే బలకంపేట ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే రేణుకాయ ఎల్లమ్మాలే, లేరాదు ఎల్లమ్మాలే మా తల్లి ఎల్లమ్మాలే. స్పీకర్ ఛానల్లో వాడినా నేను, దామోదర్ రెడ్డి పాడిచ్చింది ఈ పాట, ఓకే. నేను జంగిరెడ్డి అన్న వాడినా. సూపర్ అమ్మా. సో నెక్స్ట్ కేతమ్మ పాట. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లనే దీపాలు ఎల్లమ్మ, 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 ఏగల్ల తల్లివే ఎల్లమ్మ యాడికి పోదవు ఎల్లమ్మ, ఏగల్ల తల్లివే ఎల్లమ్మ యాడికి పోదవు ఎల్లమ్మ, ఏగల్ల తల్లివే ఎల్లమ్మ యాడికి పోదవు ఎల్లమ్మ,
సూపర్ అసలు అసలు కేతమ్మ ఏది అందుకున్నా అని ఒక ఉప్పు వస్తుంది దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆ రితం అనేది బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు పోతాం రమేష్. బాయిలున్న తల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ బాయిలున్న తల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ బలకంపేట ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ బలకంపేట ఎల్లమ్మో మా ఊరాల ఎల్లమ్మ ఊరెల్లి కొండల్లా మా ఊరాల ఎల్లమ్మ గౌరెల్లి కొండల్లా మా ఊరాల ఎల్లమ్మ కైలాసం కొండల్లా జోగురాల ఎల్లమ్మ కైలాసం కొండల్లా జోగురాల ఎల్లమ్మ మల్లన్నకు అత్తమ్మో గాబూరాల ఎల్లమ్మ మల్లన్నకు అత్తమ్మో గావురాల ఎల్లమ్మ మా ఊరాల మాతమ్మో జోగురాల ఎల్లమ్మ గావురాల మాతమ్మో జోగురాల ఎల్లమ్మ వారావారమునాడో మా ఊరాల ఎల్లమ్మ వారవారం నాడు మా ఊరాల ఎల్లమ్మ మంగళవారమునాడో జోగురాల ఎల్లమ్మ మంగళవారం నాడు జోగురాల ఎల్లమ్మ అద్దంతా అనుకుంటా మా ఊరాల ఎల్లమ్మ అద్దంతా అనుకుంటా మా ఊరాల ఎల్లమ్మ అరగన పులికే కాలు పెట్టెనురో జోగురాల ఎల్లమ్మ పొలికే వేలు పెట్టెనురో జోగురాల ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ జోగురాల ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ జోగురాల ఎల్లమ్మ ఊరెల్లి కొండల్లో మా ఊరాల ఎల్లమ్మ గౌరెల్లి కొండల్లా జోగురాల ఎల్లమ్మ సూపర్ అసలు మా ఊరాల్ని నేను జోగురాల్ని ఎల్లమ్మకు నేను ఎంత చెప్పుతా మా ఊరాలని నేను జోగురాలని ఎల్లమ్మకు నేను ఎంత చెప్పుతా మా ఊరాల్ని నేను జోగురాల్ని ఎల్లమ్మకు నాకు నేను ఎంత చెప్పుతా మా ఊరాలని నేను జోగురాలని ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా మా ఊరాలెల్లమ్మ జోగురాలెల్లమ్మ మా ఊరాలెల్లమ్మ జోగురాలెల్లమ్మ మా ఊరాల్ని నేను జోగురాల్ని ఎల్లమ్మకు నేను ఎంత చెప్పుతా మా ఊరాలని నేను జోగురాలని ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా మా ఊరాల్ని నేను జోగురాల్ని ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా మా ఊరాలని నేను జోగురాలని ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా ఎల్లమ్మకు నేను ఎంత చెప్పుతా ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా ఎల్లమ్మ తల్లికి నేను ఎంత చెప్పుతా సూపర్ అసలు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక పాట పాడిరు కదా మీరు అందరూ అవును ఆ పాట ఒక్కసారి అదే ఇల్లమ్మ కష్టాల గురించి పాడిరు కదా ఆ పాట శరణు శరణు ఎల్లమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణాలే నీకమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణాలే నీకమ్మ శరణు శరణు ఎల్లమ్మ ఆదిశక్తి వాణి తెలియక ఆదిశక్తి వాణి తెలియక హరిగోసలు పాడుతున్నారే ఆదిశక్తి తెలియక హరిగోసలు పెట్టిరే అమ్మవారు ఎల్లమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణు శరణు ఎల్లమ్మ శరణాలే
కేతమ్మ బోనం ఎత్తుకుంటది ఓకేనా? ఒక పాట ఒక చిన్న లైన్ పాడతా డన్, ఆ. కాలేజీ పాడాలి. అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో మావిరాల మాత రేణు బయలెల్లో అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో మావిరాల మాత రేణు బయలెల్లో కోటక్క కొబ్బరి కాయలు నీకు నూటొక్క నిమ్మాయి దండాలు నీకు కొబ్బరి కాయలు నీకు నూటొక్క నిమ్మాయి దండాలు నీకు కుడుకాతో కుంకుమ నీకు తెచ్చినమ్మ పండుగ పసుపు బండారు నీకు కుంకుమ నీకు తెచ్చినమ్మ పసుపు బండారు పసుపు నీకమ్మ అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో మావురాల మాత రేణు బయలెల్లో అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో మావురాల మాత రేణు బయలెల్లో పచ్చి కుండల బోనమారగించగరాదు కొత్త కుండల కళ్ళు సాకారు పోసాము పచ్చ కుండల బోనమారగించగరాదు కొత్త కుండల కళ్ళు సాకారు పోసారు ఒడి బాల బియ్యము నీకు పోసినమమ్మ ముగ్గురు ముగ్గుర పెట్టి పోసినమమ్మ తెల్లాక బియ్యాలు ఆరగించారాము తెల్లంగారాము మావిరాలెల్లమ్మ అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో అమ్మ బయలెల్లో తల్లి బయలెల్లో మావిరాల మాత రేణు బయలెల్లో ఓలంపు చీరాలు వడి బాల బియ్యాలు ఓలంపు చీరాలు వడి బాల బియ్యాలు ఓలంపు చీరాలు వడి బాల బియ్యాలు అమ్మ బయలెల్లు తల్లి బయలెల్లు రేణిక ఎల్లమ్మ తల్లి బయలెల్లు అమ్మ బయలెల్లు తల్లి బయలెల్లు రేణిక ఎల్లమ్మ తల్లి బయలెల్లు మొత్తానికి పాటలు మాత్రం ఒక ఊపు వచ్చినాయి. సో పాటలు సమాప్తం. సో ఇప్పుడు కేతమ్మ బోనం ఎత్తుతుంది, మీరందరూ స్టెప్పులు వేయాలి. హరిహరి రఘునందనా శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కోడలు గౌండ్లాడి బిడ్డ మాతలాడి బిడ్డ అమ్మవారి రేణుక ఎల్లమ్మ ఏ విధంగా బయలు బోనం ఎత్తుంది చూడరే అమ్మో ఎల్లో ఎల్లమ్మ ఎల్లు ఎల్లు ఎల్లమ్మ నీవు ఎల్లవే ఎల్లమ్మ